Hello everyone, welcome to my YouTube channel. Today is Sunday special vlog. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే మటన్ కర్రీ విత్ పులావ్. సో ముందుగా నేనైతే మటన్ కర్రీ కోసం కావాల్సిన మటన్ అయితే మంచిగా క్లీన్ చేసేసి పక్కన పెట్టేశాను. అలాగే ఈలోపు మటన్ కర్రీ కోసం కావాల్సిన ఆనియన్స్, టమాటో అండ్ పచ్చిమిర్చి కూడా బాగా క్లీన్ చేసేసి మంచిగా చాప్ చేసి ఒక పక్కన పెట్టేస్తున్నాను. ఇక్కడ నేనైతే మటన్ కర్రీని కుక్కర్లో ఉడకబెట్టాలనుకుంటున్నా. ఎందుకంటే మటన్ కుక్కర్లో వేస్తే జస్ట్ 2 విజిల్స్లోనే బాగా ఉడికిపోతుంది. సో దీనివల్ల మన టైం కూడా సేవ్ అవుతుంది. అందుకోసమని నేను ముందుగా మటన్ని ఒక కుక్కర్లో తీసుకొని అందులోనే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసి అందులోనే కొంచెం సాల్ట్, ఇంకా కొంచెం పసుపు అన్నీ యాడ్ చేసేసి మంచిగా స్టవ్ ఆన్ చేసేసి ఒక 2 విజిల్స్ వచ్చేదాకా ఉంచుతున్నాను. సో అలా ఉడికిన తర్వాత మటన్ని పక్కన పెట్టేస్తున్నాను. అలాగే ఈలోపు నేను మటన్ కర్రీ కోసం కావాల్సిన ఈ టొమాటోస్ అండ్ ఆనియన్స్ని ఇక్కడ పేస్ట్ లాగా తీసుకుంటున్నాను. సో ఇది గ్రైండ్ చేసేసి పక్కన పెట్టేస్తున్నా. ఈలోపు స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి పెట్టి అందులోనే కొంచెం ఆయిల్ కూడా వేసి బాగా హీట్ అవ్వనివ్వాలి. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ పేస్ట్ వేసేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తాను. ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ లాగా చేసుకున్న టమాటో కూడా వేసి ఇంకాసేపు ఒక 5 మినిట్స్ మనం బాగా ఉడకబెట్టాలి. సో ఇందులోనే నేను కొంచెం ఇక్కడ సాల్ట్, కారం, పసుపు, జింజర్ గార్లిక్ అన్నీ వేసి బాగా మిక్స్ చేసేసి ఒక 5 మినిట్స్ ఉడకబెడుతున్నాను. సో ఇది ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ ఉడకబెట్టిన మటన్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసి ఇంకొక 10 మినిట్స్ అలా ఉడకబెడదాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి ఇంకొక 10 మినిట్స్ అలా బాగా ఉడకపెట్టాలి. సో లాస్ట్లో మటన్ ఆల్మోస్ట్ ఉడికింది అన్నప్పుడు కొంచెం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా కూడా యూస్ చేస్తున్నాను నేను ఇక్కడ. అది కూడా వేసేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేసి లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేస్తే మన మటన్ కర్రీ రెడీ. అలాగే ఇక్కడ ఈరోజు నేనైతే మటన్ కర్రీని పులావ్తో తింటున్నాను.